హీరో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తండ్రి సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా వెల్లడించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని, భవిష్యత్తులో ధనుష్ కూడా అడుగు పెట్టవచ్చని పేర్కొన్నారు. ఒకప్పుడు 50 రూపాయలు లేక ఎన్నో కష్టాలు పడ్డానని, తన భార్య విజయలక్ష్మి ఆదరణతోనే దర్శకుడిని అయ్యానని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తుల్లువదో ఇలమై, కాదల్ కోండెన్ చిత్రాలు తమ కుటుంబ పరిస్థితిని మార్చేశాయని చెప్పారు. ఇటీవలే కుబేరా, ఇడ్లీ కడై, కరా చిత్రాలతో అలరించిన ధనుష్ విజయ్ తరహాలోనే అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు హీరో ధనుష్. నటుడుగానే కాకుండా దర్శకుడుగా, గాయకుడుగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞశాలిగా రాణిస్తూ కోలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. విలక్షణ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరో భవిష్యత్తులో రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందంటూ తాజాగా వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ధనుష్ తండ్రి సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజాకు ధనుష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. చెన్నైలో పవర్ఫుల్ ప్రాంతం గోపాలపురమే. ఒకప్పుడు కలైంజర్ కరుణానిధి జీవించిన ప్రాంతం అది. వెలుగు పుట్టిన స్థలం. ఇప్పుడు ముఖ్యమంత్రి పోయస్ గార్డెన్ కు వస్తున్నట్లు చెబుతున్నారు. వస్తే రానివ్వండి, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, అది వారి వ్యక్తిగత ఇష్టం. భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టవచ్చు. మాకు రాజకీయాలు వద్దు అని చెప్పడానికి మనమెవరం? నేనైతే రాను, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది. కానీ నా కొడుకులు రావచ్చు, నా మనవలు కూడా రావచ్చు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో కస్తూరి రాజా రాజకీయాలు అనేవి ఎవరికైనా అందుబాటులో ఉన్న ప్రజాసేవ వేదిక అని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి సినీ రంగంలో ఎంతటి విజయాలు సాధించినా ప్రజల కోసం పనిచేయాలనే ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావడంలో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ధనుష్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి రావచ్చనే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని సూచించారు. అయితే ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా లేదని, అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని కస్తూరి రాజా పేర్కొన్నారు. అలాగే తన కుటుంబంలోని తదుపరి తరం కూడా ప్రజా జీవితంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తన వయసు కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన కస్తూరి రాజా తన కుమారులు ధనుష్, సెల్వరాగంతో పాటు మనవళ్ళు కూడా భవిష్యత్తులో రాజకీయ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాలు మరియు సినీ రంగం మధ్య ఉన్న అనుబంధంపై మరోసారి చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తమిళనాడులోని సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాకపోవడంతో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లిన తరహాలోనే ధనుష్ సైతం చాలా కాలంగా తన అభిమాన సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భాల్లో పేదలకు పలు రకాల సహాయాలు అందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ వర్గాల్లో అమిత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ప్రస్తుతం ధనుష్ కోలీవుడ్లో మోస్ట్ డిమాండ్ ఉన్న టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. సార్, రాయన్, కుబేరా, ఇడ్లీ కడై, కరా వంటి చిత్రాలతో ఇటీవలే కాలంలో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం D55తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న ధనుష్ భవిష్యత్తులో నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.